మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలోనే రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయిందని, కానీ కేసీఆర్ ప్రభుత్వ ధోరణితో ఆగిపోయిందని మండిపడ్డారు. తమ హయాంలో కేంద్రంలో గడ్కరీతో సమావేశమై మళ్లీ ఆర్ఆర్ఆర్ రీశాంక్షన్ చేయించుకుని నల్గొండ బైపాస్ కి 700 కోట్లు మంజూరు చేయించుకున్నామన్నారు. జీఎంఆర్ 2022లోని హైదరాబాద్ విజయవాడ రోడ్ 6 లనేగా మార్చాల్సి ఉందన్నారు. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరంగల్లో ఇప్పటికే 24 ఫ్లోర్లు స్లాబ్ వేసి అక్కడ L&T కంపెనీ వర్క్స్ తో పాటు హైదరాబాద్ లో మొదలుపెట్టిన టిమ్స్ హాస్పిటల్స్ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద సుదీర్ఘంగా రివ్యూ చేస్తూ ఆ హాస్పిటల్స్ ని త్వరగా పూర్తి చేసి ఏ విధంగా పేద ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావాలని దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ అది కూలిపోయే దశలో ఇవాళ మెయిన్ బ్లాక్ ని లాక్ చేసి ఒక అవుట్డోర్ యూనిట్ లోనే అవుట్ పేషెంట్లని ఎక్కువ దానికి క్రౌడ్ వస్తున్నా సరే ప్లేస్ లేక ఇబ్బంది అవుతున్న సమస్యలో ఆ హాస్పిటల్ పూర్తి చేయడానికి కూడా అధికారులతో రివ్యూ చేసుకొని ప్రజెంటేషన్ ద్వారా ప్లస్ ఏ విధంగా ఎమ్మడే పూర్తి చేయాలి, త్వరగా పూర్తి చేయాలి, దానికి నిధుల సమస్య ఏంది అని త్వరలోనే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారితో కూడా కలిసి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కన్స్ట్రక్షన్ మాదైతే దాని తర్వాత దాన్ని లోపల ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వారి బాధ్యత ఉంటుంది కాబట్టి వారితో కూడా త్వరలో 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని హాస్పిటల్ పూర్తి నిర్మించి మొదలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తలమానికంగా ఏదైతే గతంలో ఔటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయి అదే లైన్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం 2 సంవత్సరాల లోపే దానికి కనెక్టివిటీగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ నిర్మించడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ SCGL ఏర్పాటు చేసి హైదరాబాద్ ని అలా ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేసినాం. దాదాపు